అట్ ద సేమ్ టైం ఏంటంటే మెయిన్ ఏంటంటే ఒక ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీకి మెయిన్ హార్ట్ ఈజ్ క్లీనింగ్. సో క్లీనింగ్ అంతా కూడా మన మాన్యువల్ ప్లాంట్లో ఏముంటుందంటే ఆపరేటర్ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. ఇక్కడ అది లేదు. మనం వన్స్ ఇఫ్ నాట్ క్లీన్ ద ఎక్విప్మెంట్ మనం సెట్ చేసుకుంటాం. అసలు మీకు ఫార్వర్డ్ ఫ్లో వెళ్ళదు, మీరు ఆ ట్యాంక్ యాక్సెప్ట్ చేయదు, వాల్వ్ ఓపెన్ కాదు మిల్క్ పెట్టడానికి. సో మనం ఎంత బాగా దాన్ని మనం ముందే సెట్ చేసి పెట్టుకుంటాం అనమాట. 24 hours 12 hours దేనికి అవసరాన్ని బట్టి పెట్టుకున్నది. ఎవ్రీడే అంటే ఎవ్రీ షిఫ్ట్లో ఉంటుంది, టోటల్ షిఫ్ట్లో ఉంటుంది. అండ్ ఫుల్ క్లీనింగ్ ఉంటుంది. అంటే మనకు సైకిల్స్ ఉంటాయి, ఫుల్ సైకిల్స్ క్లీనింగ్, ఇప్పుడు హాఫ్ సైకిల్ క్లీనింగ్. ఇప్పుడు అంతా మనం ఎలా అయితే ఇప్పుడు మనం ఒక ఇన్ఛార్జ్గా మనం రూమ్లోకి వచ్చిన చేస్తే బాగుండు అనుకుంటాం, అవన్నీ ముందే పెట్టేసుకుంటాం. ఇంకో హార్ట్ ఏంటంటే కూలింగ్, పాలు తొందరగా చెడిపోతాయి కాబట్టి. సో ఈ ప్లాంట్ రెఫ్రిజరేషన్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసాం. మీకు 2 degrees మిల్క్ ప్యాక్ అవుతుంది. సో కస్టమర్కి వెళ్ళేదాకా కూడా మీకు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీకు అట్లా ఎన్ని పారామీటర్స్, మీకు క్వాలిటీకి కావాల్సిన అన్ని పారామీటర్స్ ఇక్కడ ఉన్నాయి. సో క్వాలిటీ అంటే ఈ ప్లాంట్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది. మనకు ఫస్ట్ నుంచి కూడా కృష్ణ మిల్క్ యూనియన్ ఎలా అంటే కస్టమర్ దగ్గర నుంచి కూడా మేము క్వాలిటీ అష్యూరెన్స్ అంటే కస్టమర్కి అష్యూరెన్స్ గురించి మీరు ఇందాక మనం అనుకున్నాం బ్రాండ్ ఇమేజ్ కోసం. మేము డైరెక్ట్ ఫార్మర్స్కి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఫార్మర్ దగ్గర క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు కాదండి, 40 years నుంచి క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ ఉంది. సో క్లీన్ మిల్క్ వాళ్ళు ఎలా అడ్డర్ క్లీన్ చేయాలి దగ్గర నుంచి మనం అంతా చెప్పి అక్కడి నుంచే స్టార్ట్ చేసి తర్వాత కలెక్షన్ సెంటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవంతా క్లీనింగ్ మీద. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు కొంత ఏంటంటే అడల్ట్రేషన్, ప్రిజర్వేటివ్స్ అను ఎవరో కొంతమంది అంటే అందరూ ఒకలాగా ఉంటారు కదా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయి అనేది ప్రతి టెస్ట్ మన దగ్గర టెస్టింగ్ క్యూసీకి మనం ఖర్చు పెట్టినంత చాలా ఎక్కువ ఖర్చు పెట్టాం. వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉంది, కిట్స్ ఉంటాయి. ఫీల్డ్ లెవెల్లో కిట్స్, స్ట్రిప్స్ అలాంటివి తీసుకుని అక్కడికి వెళ్ళి ఏదన్నా ఉందా, దాంట్లో ఏదన్నా కలుపుతున్నారా, ఎవరైనా ఏమైనా కలుపుతున్నారా అవన్నీ చెక్ చేస్తాం. అక్కడ ఫీల్డ్ లెవెల్లోనే, ఇక్కడ దాకా వచ్చేదాకా కూడా కాదు, ఫీల్డ్ లెవెల్లోనే అయిపోతాయి అన్ని టెస్ట్లు అయిపోతాయి. అక్కడ నుంచి కలెక్షన్ సెంటర్కి వెళ్తుంది, కలెక్షన్ సెంటర్ నుంచి బల్క్ మిల్క్ కూలర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తారు. సో ఇలా ప్రతి ప్లేస్లోనూ మనకి అడల్టరెంట్స్, ప్రిజర్వేటివ్స్, యాంటీబయాటిక్, మిల్క్లో ఏమైనా యాంటీబయాటిక్ కలిసిందా, ఇంకేదన్నా మనకి ఎఫ్లటాక్సిన్స్ లాంటివి ఉన్నాయా, హెవీ మెటల్స్ ఉన్నాయా, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ FSSAI నామ్స్ ప్రకారం ఉండేవి లేనివి కూడా మనకి ఏదైతే లేటెస్ట్గా టెక్నాలజీలో ఇది ఉండే ఛాన్స్ ఉంది అని మన నోటీస్లోకి వస్తుందో దానికి ఒక టెస్ట్ ప్రొసీజర్ కనుక ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే దట్ విల్ అడాప్ట్ హియర్.